అమలాపురం ఏరియా ఆసుపత్రి వచ్చేటప్పటికి 100 పడకల ఆసుపత్రి. ఆ 100 పడకల ఆసుపత్రి వైసీపీ పాలనలో ఒక ఫ్లోరు దగ్గర 40 రూములు ఆధునీకరణ అని చెప్పి సంవత్సరాల పాటు దాన్ని క్లోజ్ చేసేశారు. క్లోజ్ చేస్తే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి అవన్నీ కూడా ఈవేళ మళ్ళీ తిరిగి అవన్నీ కంప్లీట్ చేసి అలాగే ఆసుపత్రి ఏరియాలో ఒక మెడికల్ స్టోరు, ఏది మన తక్కువ డబ్బులుగా ఉందే మెడికల్ స్టోరు, జనరిక్ మెడికల్ స్టోర్కి ఒక స్టోర్ నిర్మించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అలాగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ భవనానికి శంకుస్థాపన చేసి దాని రేపేళ్ళ పని కూడా ప్రారంభించి ఆసుపత్రిని డైలీ ఓపీని అవుట్ పేషెంట్ని పెంచడం, అలాగే ఆపరేషనల్ స్థాయి పెంచడం, అందరు డాక్టర్లని అపాయింట్ చేయటం, ఇవన్నీ నిరంతరంగా రివ్యూ చేసుకుంటూ ఆసుపత్రిని మళ్ళా ఏదైతే వైసీపీ పాలనలో ఆసుపత్రిని వైపు పేదవాళ్ళు వెళ్ళలేదో ఈరోజు మళ్ళీ పేదలందరూ అమలాపురం ఏరియా ఆసుపత్రికి వెళ్ళేలాగా కూటమి గవర్నమెంట్లో చర్యలు తీసుకుంటున్నాం. ఇకపోతే విద్యాలయం వస్తే అమలాపురం జిల్లా కేంద్రము, కాకినాడ పార్లమెంటు కేంద్రం, కాకినాడ ఎంతో అభివృద్ధి చెందింది, రాజమండ్రి పార్లమెంటు కేంద్రం అది ఎంతో అభివృద్ధి చెందింది. అమలాపురం పార్లమెంటు కేంద్రంగా హేమహేమీలు ఈ పార్లమెంటు కేంద్రం నుంచి గతంలో పరిపాలన చేసినటువంటి ప్రాంతంగా అమలాపురం పార్లమెంటు హెడ్ క్వార్టర్ అయినటువంటి అమలాపురం చూసుకుంటే, ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురం చూసుకుంటే పేద విద్యార్థులు డిగ్రీ చదువుకోవటానికి డిగ్రీ కాలేజీ లేని పరిస్థితి. అందుకే ఈరోజు లోకేష్ గారిని నేను కోరిన వెంటనే లోకేష్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని రాష్ట్రంలో ఎక్కడ ఇంకా డిగ్రీ కాలేజీ మంజూరు చేసే పాలసీ లేకపోయినా అమలాపురానికి మాత్రం అమలాపురం ప్రజల యొక్క విద్యార్థుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అమలాపురానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేశారు. ఆ మంజూరు చేస్తే దాన్ని నేషనల్ హైవే 216లో ఎక్కడైతే పేరూరు వై జంక్షన్ దగ్గర నేషనల్ హైవే 4 ఎకరాలు 5 ఎకరాలు ప్రభుత్వ భూమిని చూసి అక్కడ తాత్కాలికంగా ఒక స్కూల్లో కాలేజీని ప్రారంభించి మొన్న ఇది వారం కిందట మన ఇన్ఛార్జి మంత్రి గారు మా యొక్క అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి ₹1 కోటి సిఎస్ఆర్ నిధులని మంజూరు చేయించి ఆయనతో ఆ భవనానికి డిగ్రీ కాలేజీ భవనాన్ని శంకుస్థాపన చేయించి అది ఒక 6 నెలల్లో సంవత్సరంలో పూర్తి చేయబోతున్నాం. పూర్తి చేసి అమలాపురంలో డిగ్రీకి 25,000, 30,000, 40,000 ఫీజు కట్టలేక డిగ్రీ చదవకుండా మానేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో ఉన్న పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం తరపున ఇవాళ డిగ్రీ చదువునివ్వటానికి ఇవాళ కూటమి గవర్నమెంట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది.